ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అనేక దినాల కొలది మనము ఆత్మీయమైన సంగతులు తెలుసుకుంటున్నాం. ఈ దినాన దైవజనుని యొక్క జీవిత చరిత్రల నుండి మరొక ఆత్మీయమైన అంశాన్ని వినేదము. 4వ అధ్యాయము, ఒకటే శరీరము ఒకటే ఆత్మ. ఈ అధ్యాయము మనకు ఆత్మీయమైన పురుకొల్పుగా ఉంటుందని తెలుసుకోగలము. ఆ దినాల్లో క్రైస్తవ యొక్క జీవితం అనేది ఎంతో నామకార్థ భక్తితోనూ ఎంతో ఆచార సంప్రదాయాలతో ఉన్నప్పుడు దైవజనుడు రక్షించబడి ఆత్మీయమైన సంగతి తెలుసుకొని దేవుని ప్రత్యక్షతను ఎరిగిన వాడై వాక్యానుసారమైన బోధ చెప్పుట ద్వారా అనేకమైన మార్పులు ఆ దినాల్లో కలుగుతూ వచ్చాయి. ఎందుకంటే శరీరం గురించిన అనుభవము, ఆత్మీయమైన సంగతి గురించిన అనుభవము ఆ దినాల్లో సరైనదిగా లేని కారణాన్ని బట్టి దేవుని యొక్క ప్రజలు తమ జీవితాన్ని నామకార్థ భక్తి జీవితంలో ఉండేవారు. కనుక ఆ దినాల్లో ఉన్న అనేక మంది క్రైస్తవ సమాజపు ప్రజలందరూ దైవజనుని యొక్క ఆత్మీయమైన బోధల ద్వారా వారు ఆత్మీయమైన సంగతులు తెలుసుకొని దేవుని మహిమ కొరకు జీవించినట్లుగా మనము వినగలము. కనుక మనము కూడా ఈ సందర్భంలో దేవుని మాటలు వింటూ దేవుని మహిమ కొరకు జీవిస్తూ ఆయన యొక్క ప్రేమను రుచించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక మనం అలాగ ఉన్నట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఇప్పుడు మనము ఆడియోను వినేదము. అధ్యాయము 4. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఏ విశ్వాసి కూడా ఒంటరిగా లేడు. సహోదరులు బక్సింగ్ అతని సేవా పరిచర్యలో సార్వత్రిక సంఘ పాత్ర. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుండుటకు పిలువబడిరి. ఎఫెసీయులు 4:4. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. కీర్తనలు 24:1. అపోస్తుడైన పౌలు ఎఫెసీ 4:4లో మనమందరము ఒకే శరీరము ఒకే ఆత్మని జ్ఞాపకం చేయుచున్నాడు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుండుటకు పిలువబడితిరి. మన దేవుడు సర్వాంతర్యామి. సమస్తమును నిత్యత్వము నుండి నిత్యత్వము కొరకే రూపొందించెను. స్థానికముగానేమి లోకమంతటి అందేమి సమస్తమును దేవుని ద్వారానే జరిగింపబడుచున్నవి. మనకు తెలియకనే ప్రభువు తన ఉద్దేశమును నెరవేర్చుకున్నట్టుకై ఏర్పరచుకున్న పాత్రల కొరకు ప్రార్థనా భారమును లోకములోనున్న అన్ని భాగముల్లో ఉన్న తన ప్రజలకు ఇచ్చును. దేవుడు తన సంకల్పములను నెరవేర్చుకున్నట్టుకై ప్రజలను, సంఘటనలను, పరిస్థితులను దూరదేశముల్లోనూ భవిష్యత్తులోనూ ఎట్లు వాడుకొనునో పాత క్రొత్త నిబంధన గ్రంథములలో చూచుచున్నాము. దేవుని కాలమానం ప్రకారము సమస్తమును జరుగుచున్నవి. ప్రతి ఒక్క వ్యక్తి మారుమనసు పొందుటకు ఆ వ్యక్తికి తెలియకుండానే అనేకులు ప్రార్థించినట్లు చూడగలము. ప్రతి విశ్వాస విషయములో వారిప్పటికే పుట్టినవారైనను లేక పుట్టబోవారైనను సార్వత్రిక సంఘముతో వారికున్న సంబంధము దేవునికే తెలియను. దేవుని వాక్య ప్రకారము మనమందరము జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నిమిత్తమే దేవుని చేత ఏర్పరచబడిన వారము. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఎఫెసీ పత్రిక 1:4. సహోదరులు బక్సింగ్ జననమునకు చాలా కాలం క్రింద నుండి ప్రపంచంలోని ఎంతోమంది పరిశుద్ధులు భారతదేశము కొరకే ప్రార్థించుచుండిరి. 1898లో మూడీ బైబిల్ సంస్థ ప్రారంభించినప్పటి నుండి
ప్రతి శనివారమున సాయంకాలపు ప్రార్థనా కూటములో ప్రపంచవ్యాప్త ఉద్యమము కొరకై ప్రార్థించసాగిరి. మూడి బైబిల్ సంస్థ నుండి ప్రార్థనా భారము ప్రపంచంలోని విశ్వాసులందరికీ వ్యాపించినది. భారతదేశంలోనూ, తూర్పు ఆసియాలోనూ, ఆఫ్రికాలోని పలు భాగములలోనూ, లాటిన్ అమెరికాలోనూ ప్రార్థనా కూడికలు జరిగినవి. చికాగో ప్రార్థనా కూడికలు, మెల్బోర్న్లోని ప్రార్థనా కూడికలు గొలుసు వలె సంధింపబడినవి. కెస్విక్ మహాసభల నుండి వేల కొలది ప్రార్థనా వలయములు బయలువెళ్ళినవి. భారతదేశంలో మేల్కొలుపు కలుగునట్లుగా ఇవన్నీ భారతదేశ క్రైస్తవులను ప్రభావితం చేసినవి. ఉత్తర భారతదేశంలోని పంజాబ్ నందు, సియాల్కోట్ నందు గొప్ప ఉజ్జీవ జ్వాలలు వ్యాపించుచున్న దినములలో భగత్ సింగ్ పంజాబులో జన్మించెను. 1904 సంవత్సరంలో ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ నందు సియాల్కోట్ జిల్లాలో ప్రార్థించు పరిశుద్ధుల మీద ఆత్మ కుమ్మరింపు జరిగి గొప్ప ఉద్యమం ప్రారంభమైన దినములలో ఒక హైందవ కాంట్రాక్టర్ కుటుంబంలో ఒక శిశువు జన్మించగా భగత్ సింగ్ చాబ్రా అను పేరు పెట్టబడి సిక్కుగా పెంచబడెను. 20వ శతాబ్ద ప్రారంభమున పంజాబులో ఉద్యమముకై ప్రార్థనాపరుడైన హైడ్ ఇతరులు ఎడతెగక ప్రార్థన చేయనట్లు ప్రభువు వారికి భారమిచ్చెను. ఆ ప్రార్థనా భారం వలన 1904లో పంజాబ్లో ప్రార్థించువారు పంజాబ్ స్తుతి ప్రార్థనా యూనియన్కు రూపొందించిరి. ఆ ప్రాంతములందు ఉద్యమము కలిగి సియాల్కోట్ మహాసభలు స్థాపించబడినవి. ఈ సభ్యులు తమ వ్యక్తిగత పవిత్రత కొరకును, శక్తి కొరకును, భారతదేశమంతటి మేల్కొల్పు కొరకును ప్రార్థించుటకు నిర్ణయం తీసుకునిరి. వారి ఉద్దేశముల నెరవేర్పు కొరకు 1904వ సంవత్సరం ప్రారంభములో సియాల్కోట్లో ఒక మహాసభను ఏర్పాటు చేసిరి. సహోదరులు భగత్ సింగ్ రక్షణ కొరకు, ఆత్మీయ పరిపక్వత కొరకు, పరిచర్య కొరకు ప్రభు అనేక మంది వ్యక్తులను, పరిస్థితులను వాడుకొనెను. ఈ అధ్యాయంలో అతని జీవితము, పరిచర్య విషయంలో క్రీస్తు శరీరం యొక్క పాత్రను క్లుప్తముగా చూచెదము. సహోదరులు భగత్ సింగ్ లండన్లో చదువుచున్నప్పుడు డెన్మార్క్ హిల్ నందు మెస్ కెంప్ గృహములో డబ్బు చెల్లించుచు అతిథిగా ఉండెను. ఆమె సహోదరు భగత్ సింగ్ ఎడల చూపిన ప్రేమ, ఆప్యాయతలు ఆమె విశ్వాసి అయిన క్రైస్తవురాలు అనుటకు నిదర్శనములు. సహోదరులు భగత్ సింగ్ను ఆమె సంధించిన విధానమును బట్టి తన రక్షణ కొరకు ప్రార్థించి ఉండినని తాను అభిప్రాయపడినట్లుగా గత అధ్యాయములు చూచితిమి. 1928వ సంవత్సరం ఓడలో సహోదరు భగత్ సింగ్ మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మొదటిసారిగా ప్రభువు మాట్లాడుటకు ఆంగ్లికన్ చర్చి ఆరాధనను ఎట్లు వాడినో చూచితిమి. ఆ ఆరాధనలో సజీవుడైన క్రీస్తు శక్తిని అనుభవించెను. కెనడాలోని విన్నిపెగ్ నగరమునందు YMCA ఆవరణంలో బ్యాంక్ మేనేజర్గానున్న ఓవెల్ హ్యాన్సన్ వద్దకు ప్రభు సహోదరుడు భగత్ సింగ్ను ఎంత అద్భుతముగా నడిపించెనో గమనించితిమి. హ్యాన్సన్ జీవితము అతను ఎంతో ప్రభావితం చేసినది. హ్యాన్సన్ సహోదరుడు భగత్ సింగ్ను జాన్, ఈడిత్ హేవార్డ్స్ అను దంపతులకు పరిచయం చేశాను. 1930 ప్రారంభ దినముల నుండి 1933 ఏప్రిల్లో ఇండియాకు వెళ్ళు వరకు సహోదరులు భగత్ సింగ్కు వీరు ఆతిథ్యమిచ్చిరి. ఈ దంపతులు క్రిస్టియన్ మిషనరీ అలయన్స్ చర్చిలో చురుకుగా పనిచేయు సభ్యులు. అతడు ఆత్మీయ పరిపక్వతలోనికి వచ్చుటకు ఈ దంపతులను ప్రభు ఎంతో వాడుకొనెను. వారి ఇంటిలో ప్రభువు అతనికి అనేక పాఠములను నేర్పించెను. అవేవనగా తాను ప్రభువుకు సంపూర్ణముగా సమర్పించుకొనుట, బైబిలు దేవుని ప్రేరేపణ వల్ల కలిగిన గ్రంథమని గ్రహించుట, ఆతిథ్యం యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన మరియు ప్రతి విషయంలో దేవుని చిత్తమును కనుగొనుట. ప్రేమ, శ్రద్ధ కలిగిన ఈ క్రైస్తవ దంపతుల ద్వారా ప్రభువు సహోదరులు భగత్ సింగ్ యొక్క నిత్యావసరములను తీర్చాను. హేవార్డ్స్ దంపతులు విదేశీయ మిషనరీలకు తమ ఇంటి ద్వారములను తెరిచి ఉంచుట, భిన్నమైన క్రైస్తవ శాఖలు, సిద్ధాంతములకు చెందిన అనేక మంది మిషనరీలను కలుసుకున్నటకు సహోదరులు భగత్ సింగ్కు అవకాశం కలిగించినది. అతడు భారతదేశమునకు తిరిగి వచ్చిన తరువాత కూడా ఈ దంపతులతో ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా సంబంధమును కొనసాగించాను. శ్రీమతి హేవార్డ్స్ అతడు వ్రాసిన ఉత్తరములను తన స్నేహితులకు చూపించి స్తుతి ప్రార్థనల కొరకై ప్రోత్సహించుచుండెను.
1933 సంవత్సరంలో సహోదరులు బక్సింగ్ ఇండియాకు వచ్చిన తర్వాత కూడా కెనడాలోని స్నేహితులు అతని కొరకు ఎడతెగక ప్రార్థించిరి. సహోదరులు బక్సింగ్ రక్షణ పొంది పరిచర్య ప్రారంభించిన ఆరంభ దినముల నుండి ఇంగ్లాండ్లోని లండన్ నగరమందున్న హానర్ ఓక్లోని సహోదరుడు టి ఆస్టిన్ స్పార్క్స్ మరియు ఇతర పరిశుద్ధులను ఇతని కొరకు ప్రార్థించుటకు, ఇతనికి సహాయం చేయుటకు ప్రభువు కొనెను. పరిచర్య తరువాతి దినములలో ప్రభు సహోదరుడు బక్సింగ్కు ప్రత్యక్షపరిచిన సంఘము, దాని నమూనా విషయంలో వీరికి కూడా అదే దర్శనం కలదు. హానర్ ఓక్లోని ప్రార్థనా కూటములో పరిశుద్ధులు భారతదేశము కొరకు ఎంతో భారముగా ప్రార్థించనారంభించిరి. 1930వ సంవత్సరంలో ఇంగ్లాండ్ నందున లండన్లోని హానర్ ఓక్ నందు జరిగిన సంఘటనలు మరియు ఆ దినముల్లోనే సహోదరుడు బక్సింగ్ పరిచర్య ద్వారా ఇండియాలో దేవుని శక్తి బయలుపరచబడుట ఎంతో ఆశ్చర్యకరమైన, గుర్తించదగిన సంగతి. ఇండియాలో ఉన్న సంఘ అక్కర విషయంలో పరిశుద్ధాత్మ ఎంతో శ్రద్ధ కలిగి హానర్ ఓక్లోని తన సంఘమునకు ఆసక్తితో ప్రార్థించు భారం అనుగ్రహించెను. హానర్ ఓక్లోని సంఘ పెద్దలలో ఒకరైన జార్జ్ ప్యాటర్సన్ 1930లో పరిచర్య కొరకై ఇండియాను దర్శించి ఇండియాలోని పరిచర్య కొరకై ఎంతో భారముతో తిరిగి వెళ్ళెను. హానర్ ఓక్లోని పరిశుద్ధులతో తన ప్రార్థనా భారమును పంచుకున్నప్పుడు వారందరి మీదకు అదే భారము దిగిరాగా ఇండియాలోని పరిచర్య అవసరత కొరకై దేవుని జవాబును పొందుటకు సంఘముగా మొరపెట్టిరి. సమస్త జాతుల విషయములో బయలుపరచబడిన దేవుని ఉద్దేశముల నెరవేర్పు కొరకు దేవుని సన్నిధిలో చేతులెత్తి బతిమాలుకొనిరి. యెషయా గ్రంథం 43:19. ఈ వాగ్దానమును కోరుకొని దేవుని మహిమ కొరకై ఒక నూతన కార్యమును జరిగించమని వేడుకొనిరి. వారమునకు 2 సార్లు 100 కంటే ఎక్కువ మంది మోకరించి ఏక మనసుతో ప్రభువుకు మహిమ తెచ్చు కార్యము ఇండియాలో జరగవలని వేడుకొనిరి. సహోదరులు స్పార్క్స్, సహోదరులు ప్యాటర్సన్, ఇతర పెద్దలను, ఓగెల్ అమ్మగారును ఆ ప్రార్థనా సమావేశంలో ఉండిరి. సహోదరులు ఫ్లాక్, సహోదరులు గోల్స్వర్తి కూడా వీరితో ఉండిరి. తరువాతి దినములలో వీరిరువురు ప్రభువుచే ఇండియాకు పంపబడి సహోదరు బక్సింగ్తో కలిసి జీవితకాలమంతయు ఇండియాలోనూ ఇతర స్థలముల్లోనూ ప్రభు ఉద్దేశములను నెరవేర్చిరి. ఫ్రెడ్ ఫ్లాక్, రేమండ్ గోల్స్వర్తీలు ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్ళవలనని ప్రార్థించుచుండిరి. అయితే హానర్ ఓక్లోని పరిశుద్ధులు ఇండియా కొరకు ప్రార్థించడం ద్వారా వీరిద్దరూ ప్రభు వలన నడిపింపబడి భారము కలిగి ఆఫ్రికాకు బదులుగా ఇండియాకు వచ్చిరి. హానర్ ఓక్లోని సంఘ ప్రార్థనా ఆశీర్వాదములతో 1933వ సంవత్సరము ఏప్రిల్ 1వ తేదీన బొంబాయికి వచ్చిరి. సహోదరులు బక్సింగ్ కెనడా నుండి బొంబాయికి వచ్చుటకు ఒక వారం ముందుగా వీరిద్దరూ బొంబాయికి చేరిరి. వీరిద్దరూ నీలగిరి కొండల్లోని వెల్లింగ్టన్ నందున్న సైనికుల గృహములో ఓగిలమ్మగారితో కలిసి పనిచేయుటకు బొంబాయి నుండి బయలుదేరిరి. ఆ తరువాత వీరు ముగ్గురు మరియు సహోదరులు బక్సింగ్ ప్రభు ద్వారా సమకూర్చబడి సంఘ క్షేమాభివృద్ధి కొరకును దేవుని మహిమ కొరకును ఏకీభవించిరి. ఇండియాలోనూ ఇతర దేశముల్లోనూ జరగబోవు నూతన పని కొరకైన దర్శనమును ప్రభు సహోదరులు బక్సింగ్కు బయలుపరచుచుండగా వీరు అతనితో కూడా ఉండిరి. దక్షిణ లండన్లోని హానర్ ఓక్ క్రైస్తవ సహవాస కేంద్రం నుండి వచ్చిన డేజీ ఓగెల్ అమ్మరు నీలగిరి కొండల్లోని కూనూరుకు సహోదరు బక్సింగ్ వచ్చినప్పుడు అతన్ని పరిచయం చేసుకొనెను. భారతదేశం కొరకు ఆమెకు భారం ఉన్నందున హానర్ ఓక్ నందు బయలుపరచబడిన సంఘ ప్రత్యక్షతలో పాలు కలిగినందునను ఇండియాలో కూడా సంఘములో దేవుని మహిమ తిరిగి వచ్చినట్లు ఇండియా నుండియే ఇండియా కొరకు ప్రభు తాను ఏర్పరచుకున్న పాత్రను లేపవల్లని ఆమె ఇతరులతో కలిసి ప్రార్థించుచుండెను. సహోదరులు బక్సింగ్ కూనూరులో నుండగా ఓగెల్ సిల్వర్డేల్లోని తన రాజభవనమునకు టీ త్రాగుటకు అతనిని ఆహ్వానించాను. ఆమె ఫ్రెడ్ ఫ్లాక్, గోల్డ్స్వర్తీలను కూడా ఆహ్వానించి తన సేవకుల ద్వారా గాక తానే స్వయముగా అతిథులకు పరిచయ చేసినందున ఆమె దీనత్వము, సేవను బట్టి సహోదరులు బక్సింగ్ ఎంతో ఆకర్షితులయ్యాను.
ఇండియాలోని తన సంఘంలో మహిమను తిరిగి తెచ్చుటకు అతడు దేవుడు ఏర్పరచుకున్న దేవజనుడిని ఓగిల్ గ్రహించెను. ఆమె మహిమా పిలుపు పొందు వరకు ప్రార్థన, ప్రోత్సాహము, సహకారము సహోదరు బక్సింగ్కు అందజేయచ్చు వచ్చాను. ప్రభు ఆమె ప్రార్థనలను, క్రియాపూర్వక సహాయమును సహోదరు బక్సింగ్ జీవితమునకు, పరిచర్యకు ఎంతో వాడుకొనెను. ఇండియాలోని ప్రభు పరిచర్యలో, ముఖ్యముగా సహోదరు బక్సింగ్ పరిచర్యలో ఆమె పాత్ర నిత్యత్వములోనే సంపూర్ణముగా ఎరుగగలము. ఇండియాలో నూతన నిబంధన సంఘములను స్థాపించుటకు కొన్ని దినములుగా ప్రభువు ఫ్రెడ్ ఫ్లాక్, రేమండ్ గోల్స్వర్తీలు సహోదరు బక్సింగ్ జతపని వారగుట ఎంతో ఆశ్చర్యకరమైన సంగతి. 1941 సంవత్సరంలో భవిష్యత్ సేవ కొరకు ప్రభు యొక్క ఆలోచన, చిత్తమును కనుగొనవలనని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో గడుపుటకై సహోదరి బక్సింగ్ కూనూరుకు వెళ్ళినప్పుడు వీరు కూడా అతనితో కలిసి ఇండియాలో భవిష్యత్ సేవకై ప్రభు యొక్క ఆలోచన కొరకై కనిపెట్టిరి. ప్రభు తన సేవకుని ద్వారా ఆరంభించిన గొప్ప ఉజ్జీవమునకు ఈ స్నేహము, సహవాసము ఎంతో సహాయపడెను. వీరిద్దరును చక్కని వాక్యోపదేశకులను, లండన్లోని హానర్ ఓక్ సహవాసంలోని వారుగా ప్రభు సహోదరులు బక్సింగ్ను ఏ దర్శనంలో నడపవలని కోరెనో ఆ దర్శనంలో వీరిద్దరు కూడా ఏకాభిప్రాయము కలిగి ఉండిరి. ఇక్కడ దేవుని మహిమ కొరకై ఒకే శరీరము, ఒకే ఆత్మగా కలిసి పనిచేయు సంగతిని చూచుచున్నాము. తన నిత్య సంకల్పము, ఉద్దేశముల నిమిత్తమై వారిని సమకూర్చిన ప్రభువే రానయున్న అనేక దశాబ్దముల పనిలో వారు కలిసి పనిచేయునట్లును, కలిసి ప్రభు కొరకు నిలిచిండునట్లును వారికి సహాయము చేసెను. 1933 సంవత్సరం సెప్టెంబరులో ఇండియాకు వచ్చిన 21 సంవత్సరముల వయసులోనున్న తీవ్ర ఆసక్తిగల యవనస్తుడైన విల్ఫ్ డర్హమ్ మిషనరీతో సహోదరు బక్సింగ్ పరిచయము దైవిక నిర్ణయమై ఉన్నది. డర్హమ్ తన మిషనరీ సంస్థ హద్దుబాట్లలో బంధింపబడక అపోస్తలుల కార్యముల పుస్తకంలోని అపోస్తలుల గుణగణములు కలిగిన భారతీయ సహోదరితో కలిసి పనిచేయుటకై వెనుకాడలేదు. అతి స్వల్ప కాలములో వీరిద్దరి హృదయములు బలముగా కలుపబడి రానయున్న గొప్ప ఉజ్జీవము యొక్క పునాదులకు ఎంతో సహాయపడినది. కొన్ని విషయములలో వారి మధ్య అభిప్రాయ భేదములు ఉన్నప్పటికీ సంఘం యొక్క శీలము, స్వభావం విషయంలో ఒకే ప్రత్యక్షతను కలిగి ఉండిరి. చిన్న చిన్న విషయములలో వారికున్న అభిప్రాయ భేదములను ప్రభు సేవలో జోక్యం చేసుకొనకుండా ఒకే మనసుతో, ఉద్దేశముతో కలిసి పనిచేసిరి. 1944 సంవత్సరంలో మద్రాసులోని జెహోవా షమ్మా సంఘములో పెద్దలను ఏర్పరచుటయందు సహోదరుడు బక్సింగ్తో విల్ఫ్ డర్హమ్ కలిసి ఉండిరి. యవనస్తుడైన విదేశీ మిషనరీ, ఇండియా దేశపు నూతన ఉద్యమునకు కారకుడైన సహోదరులు బక్సింగ్ సంఘ క్షేమాభివృద్ధి కొరకును, ప్రభు మహిమా గుణాతిశయములను ప్రచురించుటకై సహోదరులు రాజమణి, ఆర్పి దురైరాజ్, జార్జ్ టి రాజరత్నంలపై చేతులుంచి ప్రార్థించిరి. పరిశుద్ధాత్మ ఉజ్జీవంతో పాటు క్రైస్తవ వాంగ్మయ సంస్థ కూడా అవసరమై ఉండెను. ఈ అవసరత విల్ఫ్ డర్హమ్ 1943 సంవత్సరంలో నూతనముగా ప్రారంభించిన గాస్పల్ లిటరేచర్ సర్వీస్ వారి ద్వారా తీర్చబడినది. అభిషేకించబడిన రచయితలు, ముఖ్యముగా భారతీయ రచయితల ద్వారా శ్రేష్టమైన క్రైస్తవ వాంగ్మయం ముద్రించుటయే ఈ సంస్థ దర్శనము, గురి. 1951 సంవత్సరంలో విల్ఫ్ డర్హమ్ తన 39వ ఏట అకస్మాత్తుగా అనుకొనని విధానములో పరమగృహమునకు చేరిన తర్వాత అతని భార్య క్రిస్టినా డర్హమ్ సహోదరు బక్సింగ్కు సంపూర్ణ సహకారమును అందజేశాను. సహోదరు బక్సింగ్ ద్వారా ఇవ్వబడిన బలమైన, అభిషేకింపబడిన వర్తమానములను పుస్తక రూపంలో ఆమె 1983లో మహిమలోనికి పిలువబడు వరకు కూడా ప్రచురించుచూ ఉండెను. క్రిస్టినా డర్హమ్కు బైబిల్ నందున అపారమైన జ్ఞానంతో పాటు రచనయందు గొప్ప వరము కలదు. ఆంగ్లేయ మిషనరీగా ఆంగ్ల భాష యందు గల ప్రవీణతను బట్టి సహోదరు బక్సింగ్ పుస్తకములను ఏ విధమైన లోపము లేని ఆంగ్లంలో ప్రచురించుటకు ఆమెకు సాధ్యమైనది. ఈ పుస్తకముల ప్రచురణ ద్వారా సహోదరు బక్సింగ్ పేరు, పరిచర్య ఇండియాలోనే కాకుండా GLS వారికి ఇతర దేశముల్లో కూడా తమ ప్రచురణలు అమ్ముటకు హక్కులుండుట వలన క్రమక్రమముగా ప్రపంచమంతటా వ్యాపించినది. 1952 సంవత్సరంలో GLS ట్రస్టీషిప్లో సోదరుడు బక్సింగ్ కూడా చేరి
మిగిలిన సభ్యులతో కలిసి ప్రార్థనాపూర్వకముగా పనిచేశాను. అతని ఆరోగ్యము క్షీణించి పని చేయలేకపో వరకు జిఎల్ఎస్ పరిచర్యందు సహకరించెను. తన ఉద్దేశముల నెరవేర్పు కొరకు దేశముల నుండి విభిన్నమైన స్థితిగతుల నుండి అతనితో పనిచేయుటకు ప్రభువు అనేకులను సమకూర్చెను. వీరందరూ ప్రభు కొరకు నిలిచి కలిసి పనిచేయుచు పరస్పర ప్రశంస, గౌరవము, గ్రహింపు కలిగి ప్రభు ఉద్దేశమును నెరవేర్చిరి. మరియు ఇంగ్లాండ్ సహోదరి రాన్ బిస్సెల్, సహోదరి డాక్టర్ యాంగ్ స్కెనియర్, సహోదరి లెస్లీ కార్టర్, సహోదరి వైలెట్ గ్రీన్, సహోదరి హెలెన్ నార్త్, సహోదరి స్టాలీ, సహోదరి సింక్లియర్ మున్నగు మిషనరీలు కెనడా, అమెరికా నుండి అనేకులు సహోదరు బక్సింగ్తో కలిసి సహకరించి సేవ చేసిరి. 1964 సంవత్సరం నుండి ఆపరేషన్ మొబిలైజేషన్ నుండి జార్జ్ వర్వర్ మున్నగు వారితో సహకరించి దేవుని ఉద్దేశములను నెరవేర్చెను. దేవుని వాక్య వెలుగులో సహోదరు బక్సింగ్ పరిచర్య జీవితమును గమనించిన ఎడల మనం సంఘమునకు వేరుగా నుండి పరిచర్యను కొనసాగించలేము. కానీ కొన్ని వ్యత్యాసములు ఉన్నప్పటికీ సహపాఠి విశ్వాసులతో కలిసి సహకరించి సేవించవలనని గ్రహించుదుము. ఎన్నో రీతులుగా ఈ విషయము సహోదరు బక్సింగ్ జీవితములో సత్యముగా ఉండెను.